బట్ అక్కడ ఏమైంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పర్సన్ ఫైట్ చేస్తున్నాడు, ఇప్పుడు స్టిల్ చేస్తున్నాడు. తనే ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు అంటే డే బై డే ఓటింగ్ ప్రకారం చెప్తున్నారు. సో దీంట్లో చెప్పడంలో తప్పులేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నెక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, నేను అప్డేట్స్ చెప్పేదానికన్నా ఇప్పుడు బయట ఆడియన్స్ నుండి అప్డేట్స్ ఎలా ఉందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ లోని ఆడియన్స్ నుండి ఒక ఒపీనియన్ కోసం మా ప్రతినిధి వెళ్ళారు, అక్కడ నుండి కనుక్కుంటున్నారు. బిగ్ బాస్ చూసారు కదా నిన్న, తనుజ ఏవి, కళ్యాణ్ ఏవి, సో ఎలా అనిపించింది? యాక్చువల్ గా తనుజ ఏవి అండ్ డిమోన్ పవన్ ఏవి అనమాట ఎస్టర్డే. సో చాలా బాగా అనిపించింది. బట్ నాకు ఎందుకో డిమోన్ పవన్ ఏవి చాలా బాగా అనిపించింది. ఇంకా కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ నాకు ఏమనిపించింది అంటే, లైక్ డిమోన్ పవన్ లాస్ట్ ఒక 2 weeks నుంచి ఆడాడు కదా, ఆట వచ్చి ఆ ఫన్ వచ్చి స్టార్టింగ్ నుంచి ఉంటే నిజంగా చెప్తున్నాను ఏవి ఇంకా అదిరిపోయినదేమో అనిపించింది. అండ్ తనుజ ఏవి కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా ఏమంటారు, కళ్యాణ్ గారితో తనుజ గారు ఇద్దరిని ఒక లవ్ ట్రాక్ లైఫ్ సాంగ్ పెట్టడం కానీ, తర్వాత ఒక ఎమోషనల్గా ఇమ్మాన్యుయల్ గారు తను ఒక ఫ్రెండ్షిప్ పరంగా కానీ, అంటే మొత్తం ఒక ఉగాది పచ్చ లెక్కన అనిపించింది తనుజ గారిది కూడా. అండ్ ఇమ్మాన్యుయల్ గారు అయితే చెప్పక్కర్లేదు అనమాట, మీ అందరికి తెలుసు, సూపర్ అనమాట. సూపర్ ఉంది ఇమ్మాన్యుయల్ గారు ఏవి మాత్రం చెప్తున్నాను. లైక్ ఇమ్మాన్యుయల్ గారు అప్పుడే అనేశారు, నేను కప్పు నాకు కొట్టపోయినా పర్లేదు, జనాల దగ్గర నేను ఇది పొందేశాను, జనాల మనసులు గెలుచుకున్నాను, అది చాలు నాకు అని చెప్పేసి అన్నారు. సో ఇలా ఉంది. కాకపోతే విన్నర్ అయితే కళ్యాణ్ పడాల గారు అని చెప్పేసి అందరూ చెప్పేశారు, ఓకేనా. బట్ నేనైతే ఒకటే చెప్తున్నాను, విన్నర్ ఎవరనేది పక్కన పెడితే మనసులు ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, ఈ రోజుతో ఎండ్ అయిపోయింది, ఓటింగ్ మనం ఏం చేయలేం. బట్ నెక్స్ట్ సీజన్ అయినా సరే కొంచెం మీరు ఫేవరిజంతో ఫ్యానిజంతో ఇలా వెళ్ళకుండా ఓటింగ్ అనేవి ఎవరు గట్టిగా ఆడుతున్నారు, ఎవరు రాంగ్ ఆడుతున్నారు చూసి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వేసే ఓటు వల్లే ఒక పర్సన్ న్యాయమైన అన్యాయం జరుగుతుంది, కాబట్టి అది విషయం. అయితే మరి కళ్యాణ్ గెలుపు, అది ఇప్పుడు గెలుపు అని చెప్పేసి ఖాయం చేశారు. సో అది ఫెయిరా అన్ఫెయిరా? అన్ఫెయిర్. ఎందుకని? ఎస్, కప్ ఇచ్చింది ఆర్మీ గారికి, అంతేగాని కళ్యాణ్ గారికి కాదు. కళ్యాణ్ గారికి ఏమికి ఇవ్వలేదు, ఆర్మీ గారికి ఇచ్చారు. మీరు ఎంత వేసుకున్నా పర్లేదు షార్ట్స్, నన్ను ఎంతమంది దొబ్బినా పర్లేదు, ఎందుకంటే ఇది రియాలిటీ కాబట్టి చెప్తున్నా. సో చాలా మంది చెప్తున్నారు కదా, అతను ఆర్మీ అనే ట్యాగ్ ఎక్కడ వాడలేదు, మరి ఆర్మీకి ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారు. బ్రదర్, ఆయన ఆర్మీ అనే విషయం మనకు ఎలా తెలిసింది? ఆయన స్టార్టింగ్ లో ఒకసారి వచ్చినప్పుడు చెప్పారు కదా. సో అలానే వచ్చింది ఎండింగ్ వరకు. ఆ నెక్స్ట్ వన్ ఈ హైప్ ఎక్కడ పొందారంటే, వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడడం తర్వాత నుంచి పెరిగింది. అంటే అక్క తన గేమ్ ఆడుకుంటే వచ్చాడంటారా? అసలు గేమ్ ఆడలేదని చెప్పలేదమ్మా, వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడిన వాళ్ళే. కళ్యాణ్ గారు కానీ, లేకపోతే తనుజ గారు కానీ, డిమోన్ పవన్ అవ్వచ్చు, సంజన గారు, టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ సూపర్ గేమర్స్. కాకపోతే నేనేమన్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కష్టపడ్డారు అది చెప్తున్నాను, అర్థమవుతుందా? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మధ్య వరకు ఆడేసి వదిలేస్తుంటే ఆబ్వియస్లీ నేను కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను, అర్థమవుతుందా? బట్ అక్కడ ఏమైంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పర్సన్ ఫైట్ చేస్తున్నాడు, ఇప్పుడు స్టిల్ చేస్తున్నాడు, తనే ఇమ్మాన్యుయల్. అలాంటి పర్సన్కి ఇవ్వకుండా ఇలా మధ్యలో వచ్చారని చెప్పేసి అలా ఆడడం నాకు అట్లా నచ్చలేదు, అంతే తప్ప ఆయనకి కప్పు ఇవ్వడం నాకైతే బాధ ఏం లేదు, హ్యాపీయే నాకు కూడా. కాకపోతే ఆయన గేమ్కి వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అని డౌట్ వచ్చింది. అయితే కళ్యాణ్ గేమ్ ఎక్కడ తగ్గేదంటారు? ఆయన స్టార్టింగ్లో ఎక్కువ లేదు బ్రదర్, గేమ్ అనేది మధ్యలో నుంచే వచ్చింది, మధ్యలో నుంచి బాగా ఆడాడు. ఆడలేదని అయితే నేను చెప్పను, ఆర్మీ కళ్యాణ్ గారు గేమ్ అయితే పక్క బాగా ఆడారు. కాకపోతే నాకు ఎక్కడ నెగిటివిటీ పెరిగిపోయిందంటే ఆయన మీద, వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి హైప్ అయిపోయింది, ఓటింగ్ కానీ పోలింగ్ కానీ. అంటే ఇప్పుడు ఆ ఓట్లు పడేది వాళ్ళ ఫాదర్కా, ఆర్మీకా, లేకపోతే ఈయన కానీ చిన్న డౌట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. అది నాకు నచ్చలేదు. ఒకవేళ ఇప్పుడు ఎవరైతే పోలింగ్ వేసిన వాళ్ళు, ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు స్టార్టింగ్ నుంచే కళ్యాణ్ టాప్ పొజిషన్లో పెట్టుంటే అఫ్ కోర్స్ నేను కూడా మీతో పాటు సపోర్ట్ చేసేదాన్నేమో. బట్ అప్పటి నుంచి పెట్టకుండా సడన్గా లీస్ట్కి వచ్చే లోపల, అదే చివరికి వచ్చే లోపల సపోర్ట్ చేయడం వల్ల నాకేమనిపించింది అంటే, ఇది కరెక్ట్ కాదు. 10 మంది ఒక సైడ్ వెళ్తున్నారని చెప్పేసి ఇంకా 100 మంది వాళ్ళ సైడ్ వెళ్ళిపోవడం నాకు అది నచ్చలేదు. ఎందుకంటే అప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్న తనుజ సడన్గా ఎందుకు కళ్యాణ్కి మారిపోయారు అందరూ? వై? బికాస్ ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి మారిపోయింది. ఇంకా నుంచి బిగ్ బాస్ ఓన్లీ ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి మారిపోతుంది అనుకుంటే, స్టార్టింగ్ నుంచి ఎవరు గేమ్లు ఆడద్దు, ఫ్యామిలీ వస్తారు కదా అప్పటి నుంచి గేమ్ ఆడుకోవడం స్టార్ట్ చేయండి. సో మీ ప్రకారంగా ట్రోఫీ అయితే కళ్యాణ్ గారికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఇక అనుకోవడం లేదు, అయిపోయింది, నాకు డిక్లేర్ అయిపోయింది. అయితే అక్కడ కళ్యాణ్కి అంటే ఓటింగ్ పరంగానే డిక్లేర్ అయింది, ఇంకా షూ టైం కంప్లీట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే అఫీషియల్ గా కూడా ఏమి ఇవ్వలేదు. సమాచారం బట్టి చాలా వరకు ఆయన చెప్తున్నారు, అది నేను చెప్తున్నాను. అయితే ఫైనల్ గా ఒకవేళ ఆయనకి ఇచ్చిన హ్యాపీయే, కాకపోతే ఆయన కంటే ఇమ్మాన్యుయల్ గారికి ఇచ్చిన చాలా బాగుండేది అని అనిపించింది. అయితే ఒకవేళ కళ్యాణ్ బ్రీఫ్ కేసు ఏమైనా తీసుకొని మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడా? లేదు, ఆర్మీ అస్సలు సారీ కళ్యాణ్ గారు అట్లా ఏం డ్రాప్ ఓవర్, కళ్యాణ్ గారే కాదు వీళ్ళు ఎవరు డ్రాప్ ఓవర్ అనుకుంటున్నాను. బట్ డిమోన్ పవన్ ఏమన్నా కొంచెం అటు ఇటు వీళ్ళు ఏమన్నా ఏమంటారు అబ్బా
పోర్ట్రేట్ చెప్పొచ్చు పోర్ట్రేట్ చేస్తుండొచ్చేమో అనమాట మారిపోయి థర్డ్ ప్లేస్ తను తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. లేదు సంజన గారు వీళ్ళిద్దరు ఒకరు వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది మనీ అయితే సంజన గారు లాస్ట్ టైం స్టార్టింగ్ లోనే చెప్పారు ఇమానుల్కి కప్పు నీది డబ్బులు నాయి అని చెప్పేసి టాప్ 5కి మనం వెళ్తున్నాం, కప్పు నీకు డబ్బులు నాకు అని చెప్పేసి. సో సంజన గారు ఏమైనా డబ్బులు తీసుకునే అవకాశం ఉందా? నేను అదే చెప్తున్నాను మీకు, ఆ మనీ సూట్ కేసు పరంగా వెళ్ళే వాళ్ళు ఇద్దరు అనుకుంటున్నాను, లైక్ డిమోన్ పవన్ అండ్ సంజన గారు అనుకుంటున్నాను. ఎస్ వాళ్ళిద్దరు కానీ గివ్ అప్ ఇచ్చేసినారంటే సూట్ కేసు బాయే డబ్బులు బాయే. సో ప్లీజ్ ఎవరికి తీసుకుంటారు ఒకవేళ ఇప్పిస్తాడు కూడా ఆబ్వియస్లీ మనకు తెలియకుండా అక్కడ జరిగేది నాన్న. ఇప్పుడు ఆ సగమైన ఇంపార్టెంటే కదా, ఇప్పుడు 10 అమౌంట్ నాకు తెలియదు క్లారిటీగా, వాట్ ఈస్ వాట్ అండ్ అమౌంట్ నాకు తెలియదు కానీ అమౌంట్ అయితే మాత్రం తీసుకుని వెళ్తారు. ఎస్ ఓకే సరే అయిపోయింది లెక్క. డన్. సోషల్ మీడియా ఫేస్బుక్ ఏడు చూసినా కానీ బిగ్ బాస్ ఈ లొల్లి తప్ప ఏమి కనపడతలేదని చాలా మంది తిట్టుకుంటున్నారు. మరి ఏందన్న ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏంది పరిస్థితి అంటాం? సినిమాలు ఉన్నాయి కదా వాటి మీద పడిపోతాం అంతే. ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు ఉన్నాయి కదా వాటి మీద పడి దొర్లి మొత్తం ఇక ఉతికి ఆరేస్తాం. ఈ సినిమాలు ఉన్నాయి కదా వాటి మీద పడిపోతాం. సినిమాకి ఎలాగే సినిమా రిలీజ్ అవ్వకముందే దాన్ని రివ్యూ ఇచ్చారు కదా, అలానే అలా నేనైతే రివ్యూ లేదు స్వామి. సో నేను జెన్యున్ గా సినిమా చూసిన తర్వాత నేను రివ్యూ ఇచ్చాను. సో ఏంటంటే ఇలా రివ్యూ బ్రో ఫేక్ రివ్యూలు ఇవ్వకండి, నార్మల్ గా గడుచుకుంటూ వెళ్ళిపోండి. సరే అట్లాగే అన్న దీనిలో కూడా ఎవరు ఫైనల్ అనేది అర్థం కాక ఎవరు పడితే వాళ్ళు ఏందేందో పేర్లు చూస్తున్నారు. ఓపెన్ గా ఎవరు గెలుస్తారు చూడండి, ఇది ఇంకా లీక్ చేయట్లేదు, ఇది ఒపీనియన్. కళ్యాణ్ గెలుస్తాడు అంటే డే బై డే ఓటింగ్ ప్రకారం చెప్తున్నారు. సో దీంట్లో చెప్పడంలో తప్పులేదు. కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందు సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడా జై బాలే జై ఎక్కడ అని చెప్పారు చూడవచ్చు, అది హైలైట్ అంతే. సరే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా తనుజ గెలిచిద్దా? కళ్యాణ్ పడాలా అంతే. దేనికి కళ్యాణ్ ఎందుకు గెలవాలి అసలు? కొట్టుకున్నాడు అందరి కోసం, కెప్టెన్ అవ్వడం కోసం అందరితో కొట్టుకున్నాడు. అంటే మనోడు ఏంటంటే ఒక రేంజ్లో వెళ్ళి కొట్టుకున్నాడు అందరితో, కాబట్టి గెలవాలి తప్పదు. గెలవడం కోసం యుద్ధమే చేశాడు. స్టార్టింగ్ నుంచి ఆడాడు అంటే స్టార్టింగ్ 2 వీక్స్ గో బండి స్టార్ట్ అవ్వడానికి పెట్రోల్ లేదు, ఆ రోజు పెట్రోల్ రాలేదంట, అందుకే ఒక 2 వారాలు కొంచెం వెనకబడ్డాడు. ఆ తర్వాత అయితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్, చాలా మంచిగా ఆడాడు బ్రో. కానీ మధ్యలో అమ్మాయిల పిచ్చాడు అది ఇదని చెప్పేసి చాలా బ్యాడ్ నేమ్ ఇచ్చారు. సో అలా ఏం లేకుండా మనం ఏంటంటే రప్పని వెళ్ళిపోయింది తర్వాత దేన్ని పట్టించుకోకుండా. ఇమానుయల్ బాగా ఆడాడు స్టార్టింగ్ నుంచి, అతను గెలిస్తే బాగుండేది అంటున్నారు, మరి మీరేమంటారు? ఇమానుయల్ బాగా ఆడాడు, మధ్యలో చాలా నెగిటివ్ కూడా అయిపోయాడు, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే పిఆర్ టీములు బయట ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకైతేనే బాగా ఓట్లు పడుతున్నాయి అంటున్నారు. మరి నాకేమో డబ్బులు ఇస్తలేదు స్వామి, నాకేమో డబ్బులు ఇస్తలేడు. మరి అంటే మీ పిఆర్ని కాదు మరి నేను ఎందుకు కళ్యాణ్ సపోర్ట్ చేస్తా? అంటే మీ కాదు మిగిలిన చాలా మంది ఉన్నారు, పిఆర్ ఏం లేదు, చాలా మంది ఉన్నారు. అదే స్వామి పిఆర్ ఏం లేదు, సపోర్టింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు అయితే నువ్వే చెప్పు. మరి తనుజ గెలిచిద్ది అంటున్నారు. ఇప్పుడు దాకా షోలు అన్నింటిలో ఆడవాళ్ళు గెలవలేదు కాబట్టి ఈసారి తనుజ గెలిచిద్దని ఒక కామన్ మ్యాన్ గా అనుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏమని చెప్తారు? ఐ హోప్ ఈ అమ్మాయి చాలా బాగా ఆడుంటే గెలిచేదేమో. సో నాకెందుకో ఈమె కన్నా రీతు చాలా బాగా ఆడింది. రీతు వచ్చింటే ఖచ్చితంగా రీతుకు సపోర్ట్ చేస్తున్నాడు సెకండ్ ప్లేస్ కోసమే. మరి సంజన కూడా ఉంది కదా, వాళ్ళిద్దరిలో ఎవరు ఆడతారంట? సంజన గారు ఆమె టాప్ 5కి డిజర్వ్డ్ క్యాండిడేటే, కానీ టాప్ 6లో ఉండాల్సింది, రీతు తన ప్లేస్లో ఉండాల్సింది. ఇప్పుడు ఫైనల్ గా రేపు వీళ్ళిద్దరికి ఏదైనా బిస్కెట్ అయితే ఎట్లా ఎవరు గెలుస్తారంట? తనుజాకి వీళ్ళిద్దరికి. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఏమైనా బిస్కెట్ అయ్యే వారం లేకుంటే వీళ్ళలో బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోవాలి అనే థాట్లో ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఇమానుయల్ కొట్టేస్తాడు. ఒకవేళ బ్రీఫ్ కేసు తీసుకెళ్లే అవకాశం ఉంటే మాత్రం టాప్ 5 నుండే బ్రీఫ్ కేసు ఆఫర్ చేసే మాత్రం సంజన గారు సింపుల్గా తీసుకుని వెళ్ళిపోతారు. ₹100 ఇచ్చినా ₹1 కూడా తీసుకుని వెళ్ళిపోతా అంటారు సంజన గారు. ఓకే అన్న, ఇప్పుడు ఉన్న షోలు మొత్తంలో ఈ 9 షో పర్లేదా, బాగుందా, బాగోలేదా? పర్లేదు, బాగుంది అని చెప్పలేము, అలానే బాగాలేదు అని తీసేయలేము. సో పర్లేదు, ఎందుకంటే కొన్ని చోట్ల చాలా మంచిగా అనిపించింది, కొన్ని చోట్ల ఎందుకు రా బాబు ఈ షో అనిపించింది. అది కాకపోతే షో పరంగా అయితే షో బాగానే ఉంది, మంచిగానే రన్ అయింది. సో సూపర్ హిట్ అనేది చెప్పలేము, జస్ట్ ఒక హిట్ అయితే ఇస్తాం. అంటే 1 నుంచి 8 షోల దాకా మగవాళ్ళకే వచ్చింది. ఈ షో ఆడాళ్ళకి వచ్చింది అనుకో, మూమెంట్ వేరే ఉండిద్ది అంటవా? వచ్చింది కదా బిందు మాధవికి వచ్చింది, బిందు మాధవి ఓటీటీలో వచ్చింది కదా, మెయిన్ రాలే కదా. అదే కదా. సో ఓటీటీలో వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు వీళ్ళకంటే? మరి ఇన్ని రోజులు ఓటీటీలో ఎలా వచ్చింది? అక్కడ కూడా అబ్బాయికి వచ్చింటే ఖచ్చితంగా అబ్బాయిల డామినేషన్ ఉండదు. అంటే బిందు మాధవి కరెక్ట్గా ఆడింది కాబట్టి ఓటీటీలోనే వచ్చింది ఆమెకి. సో వీళ్ళు వచ్చిన లేడీస్ సరిగా ఆడడం లేదు కాబట్టి వీళ్ళకి కప్పు రావడం లేదు. ఆడట్లేదు అంటారా? ఆడలేదు. ఇదండి బయట నుండి ఆడియన్స్ నుండి వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం,
మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.